హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో అహల్య ఎవరని తెలుసుకుంటాం. అందుకు ముందు అహల్య ఎందుకు సృష్టించబడింది అని తెలుసుకోవాలి. అహల్య జన్మించిన దానికి ముందు బ్రహ్మదేవుడు ఆమె ఎలా ఉండాలి అని ముందుగా రూపకల్పన చేశారు. ఆమెను అత్యంత అందంగా సృష్టించారు. ఆమెను అంత అందంగా ఎందుకు సృష్టించారు? ఎందుకంటే స్వర్గంలోని రంభ, మేనక, ఊర్వశి వంటి అప్సరసలు వాళ్ళు మాత్రమే అందంలో శ్రేష్టమని గర్వంగా ఉన్నారు. ఆ గర్వాన్ని తగ్గించడానికి ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీని సృష్టించాలని బ్రహ్మ నిర్ణయించి అహల్యాని సృష్టించారు. తర్వాత ఆమె ఒక ఋషికి కుమార్తెగా జన్మించినారు. ఆమె పెరిగి పెళ్లి వయసుకు వచ్చినప్పుడు ఆమె తండ్రి ఎవరికి పెళ్లి చెయ్యాలా అని ఆలోచించారు. చాలా మంది వచ్చి ఆమెని పెళ్లి చేసుకోవాలని కోరారు. ఇంద్రుడు కూడా వచ్చినారు. ఎందుకంటే రంభ, మేనక, ఊర్వశి కంటే అందమైన స్త్రీని బ్రహ్మదేవుడు సృష్టించారని విని అతను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. గౌతమ మహర్షి కూడా పెళ్లి చేసుకునేదానికి వచ్చారు. అహల్య తండ్రికి కూడా తన కుమార్తెని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలని అర్థం కాలేదు. అప్పుడు నారద మహర్షి వచ్చి ఒక పరిష్కారం చెప్పారు. ఇక్కడ వచ్చిన వాళ్లకు ఒక పరీక్ష పెట్టమని చెప్పారు. ఆ పరీక్షలో ఎవరు గెలుస్తారో వారికి అహల్యను ఇచ్చి వివాహం చేస్తామని చెప్పారు. ఆ పరీక్ష ఏమిటంటే ముందు భాగంలో తల ఉండి వెనుక భాగంలో కూడా తల ఉన్న రెండు తలలు ఉన్నట్ల కనిపించే ఒక ఆవుని ఎవరు ముందుగా చూసి వస్తారో వారికి అహల్యాని ఇచ్చి వివాహము చేస్తామని చెప్పినారు. ఇది విన్న ఇంద్రుడు ఐరావతం ఏనుగ మీద ఎక్కి ప్రపంచమంతా వెతికారు. కానీ అటువంటి ఆవు అతనికి కనిపించలేదు. గౌతమ మహర్షి ఏమీ తోచకంట ఉండగా నారద మహర్షి గౌతమ మహర్షి దగ్గర వచ్చి, నేనే కదా ఈ ప్రశ్నని సృష్టించాను, నేనే నీకు సమాధానం చూపిస్తాను అని చెప్పి ఒక చోటికి గౌతమ మహర్షిని తీసుకుని వెళ్లారు. అక్కడ ఒక ఆవు దూడకు జన్మ ఇవ్వబోతుంది. ఆ సమయంలో దూడ తల వెనక భాగంలో ఉండి బయటకు వస్తున్నే సమయంలో ఆ ఆవుని చూస్తే ఆ ఆవుకు ముందు కూడా తల వెనక కూడా తల ఉన్నట్టు కనిపించింది. నారదుడు వెంటనే గౌతమ మహర్షికి చూపించి ఇదే ఆ ఆవు అని చెప్పారు. గౌతమ మహర్షి వెళ్ళి అహల్యను పెళ్లి చేసుకున్నారు. వారు పెళ్లి చేసుకుని సుఖంగా జీవించి ఉన్నారు. తర్వాత ఇంద్రుడి కారణంతో వాళ్ళ జీవితంలో ఒక సమస్య వచ్చింది. దాని ఫలితంగా గౌతమ మహర్షి అహల్యను రాయిగా మారమని శపించారు. తర్వాత విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు అడవి మార్గంలో వెళ్తుండగా రాముడితో పాదధూళి రాయిలా ఉండే అహల్యపై పడింది. దానితో ఆమెకు శాప విమోచనం కలిగింది. అహల్య ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీ అయినప్పటికీ ఆమెకు అహంకారం లేకుండా జీవించినారు. అందుకే మన ఈసీజీ కార్డ్స్లో అహల్యకు పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా అహల్య గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.